నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. నందమూరి బాలకృష్ణ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఎన్టీఆర్ కుమారుడిగా బాల్యం నుంచే సినిమాల వాతావరణంలో పెరిగారు. తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు, కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ చిన్న వయసులోనే బాల నటుడిగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించి 4 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తూ ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన వయసు పెరుగుతున్నా కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస విజయాలు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నందమూరి నటసింహం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఏ స్టార్ హీరో అయినా సాధారణంగా కొన్ని జానర్లకు మాత్రమే పరిమితమవుతారు. కానీ బాలయ్య మాత్రం పౌరాణికం, జానపదం, సాంఘికం, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, సైన్స్ ఫిక్షన్ వంటి ప్రతి జానర్లోనూ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రతి పాత్రలోనూ ఒక ప్రత్యేకమైన ఎనర్జీని చూపించడం ఆయన ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నప్పటికీ చెంగీజ్ ఖాన్ లేదా గోన గన్నారెడ్డి లాంటి పవర్ఫుల్ పాత్రల్లో నటించడం తన చిరకాల కోరికగా ఉందని ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. అలాంటి పాత్రలు దొరికితే తన నటనను మరింత విస్తరించగలనని ఆయన భావన. బాలయ్యకి లక్ష్మీ నరసింహస్వామి మీద ఉన్న భక్తి చాలా ప్రసిద్ధి. అందుకే ఆయన సినిమాల్లో సింహ అనే పదం తరచుగా కనిపిస్తుంది. ఇది కేవలం పేరు కాదు, ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా అభిమానులు భావిస్తారు. సింహ పేరుతో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడంతో ఆ సెంటిమెంట్ మరింత బలపడింది. ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు సుమారు 17 సినిమాల్లో డ్యూయల్ రోల్ పోషించడం విశేషం. ఒకే సినిమాలో 2 విభిన్న పాత్రలను చేయడంలో ఆయన చూపే వైవిధ్యం ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి 10కి పైగా సినిమాల్లో నటించటం కూడా ఒక అరుదైన ఘనతగా చెప్పవచ్చు. తండ్రి కొడుకుల కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. బాలయ్య కెరీర్ లో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటి వరకు ఆయన ఒక రీమేక్ సినిమా కూడా చేయలేదు. ప్రతి సినిమా ఒరిజినల్ కంటెంట్ తోనే చెయ్యడం ఆయనకు ఉన్న కథల ఎంపికలోని ప్రత్యేకతను చూపిస్తుంది. క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే బాలయ్య తన తండ్రిలానే రోజువారీ జీవితంలో నియమాలను పాటిస్తారు. ఉదయం చాలా తొందరగా నిద్రలేచి పూజ చేయకుండా ఎక్కడికి వెళ్లరని ఆయన సన్నిహితులు చెబుతారు. ఈ ఆధ్యాత్మిక జీవన శైలి ఆయన వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన భాగం. ఇక ఆయన డ్రీమ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చేయడం ఆయన జీవితకాల కోరికగా ఉంది. అంతేకాకుండా ఆ సీక్వెల్ కు తానే దర్శకత్వం వహించాలని కూడా భావిస్తున్నారు అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే సంచలనం సృష్టించగా దాని 2వ భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన చివరగా అఖండ 2 తాండవం వంటి భారీ ప్రాజెక్టుల్లో కనిపించగా ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇది యాక్షన్ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోంది. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 2 సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే అధికారిక అప్డేట్స్ రానున్నాయి. బాలయ్య ప్రత్యేకత ఏమిటంటే ఆయన వయసుతో సంబంధం లేకుండా అదే ఎనర్జీతో యాక్షన్ సీన్స్ చేయడం, భారీ డైలాగ్స్ చెప్పడం, అభిమానులను ఉత్సాహపరచడం. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ సృష్టిస్తున్నారు. ఫ్యాన్ బేస్ పరంగా చూస్తే ఆయనకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ కొత్త హీరోలకు పోటీగా ఉంది. బాలకృష్ణ కేవలం నటుడుగానే కాకుండా రాజకీయంగానూ తనదైన పాత్ర పోషిస్తూ ప్రజల మధ్య చురుగ్గా ఉంటున్నారు. సినిమా రంగంలో ఆయన ప్రయాణం ఒక సాధారణ నటుడి కథ కాదు. అది ఒక నిరంతర పోరాటం, విజయాల సమాహారం, అభిమానుల ప్రేమతో నిండిన ప్రయాణం అని చెప్పవచ్చు. ఈ విధంగా నందమూరి నటసింహం బాలకృష్ణ జీవితం, కెరీర్, భక్తి, క్రమశిక్షణ, సినిమాలు ఎంపిక, డ్రీమ్ ప్రాజెక్టులు అన్ని కలిపి ఆయనను తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.